డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. గ్రూప్ 2 ఖచ్చితంగా సాధించి తీరాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చివరి వరకు మాత్రం తప్పకుండా చూడండి. ఎందుకంటే సాధారణంగా ఈ సమాజంలో 3 రకాలైన వ్యక్తులు ఉంటారు. ఆరంభించరు నీచ మానవులు అనే పద్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఈ సమాజంలో సగానికంటే ఎక్కువ మంది ఒక పనిని ప్రారంభించడానికి ఎన్నో రకాలైన సాకులు చూపించి ప్రారంభం కూడా చేయరు. రెండవ వర్గం ఎలాంటి వాళ్ళు ఉంటారంటే వాళ్ళు దిగుతారు, చివరి వరకు వెళ్తారు, లేదా మధ్యలోకి వచ్చేసరికి ఏదో ఒక సాకు చూపుకొని బయటకు వచ్చేస్తుంటారు. ఏదో ఒక సాకు, ఈ ప్రయాణంలో భాగంగా ఏదో ఒక రకమైన సాకు, ఇంటి దగ్గర డబ్బులు పంపించడం లేదని, నాకు మైండ్కి ఎక్కడం లేదని, ఏదో ఒక రకమైన సాకు, పోస్ట్ పోన్ అయిపోతుందని చెప్పి, ఈ ఎగ్జామ్లో మనకు ఉద్యోగం వస్తుందా, ఎంత పోటీని తట్టుకోగలమా, అసలు మనం చదవగలమా, మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యోగం సాధించగలమా అని నెగిటివ్ సైడ్ వాడి మైండ్కి వాడే ఇన్పుట్ ఇచ్చేసుకుంటాడు. మూడో వర్గం ఉంటుంది, ఖచ్చితంగా ఎలాగైనా సాధించి తీరాలని చివరి వరకు పోరాడి ఆ ఉద్యోగం వచ్చినంత వరకు పోరాటం చేస్తారు. మీరు ఆ విధంగా ఉండాలి. అయితే ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో మనం పరిశీలించినట్లయితే ఎక్కడికి వెళ్ళవసరం లేదు, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని మన ఆదర్శంగా తీసుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి, 2008 ప్రజారాజ్యం పార్టీ పెట్టేటప్పుడు చిరంజీవి గారు వెనక ఒక కుడిభుజమై రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిపి ఈ పార్టీని ఎలాగైనా విజయం సాధించాలని అహోరాత్రులు కష్టపడి ఆ పార్టీని భుజంపై పెట్టుకొని నడిపించారు. కానీ కొన్ని కారణాల వలన ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత తదుపరి ఎవరైనా ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీ భుజాలను మోసిన వ్యక్తి కొత్త పార్టీ పెడితే ఎవరైనా సరే స్వాగతిస్తారా? స్వాగతించరు. అది కూడా జరిగింది కూడా. సో పార్టీ పెట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు మనం చూసే ఉంటాం. 2014, 19 ఎలక్షన్లో పోటీ చేసిన 2 దగ్గర కూడా ఓడిపోయి ఎన్నో అవమానాలు పాలయ్యి ఎన్నో రకాలైన వ్యక్తుల చేత నీచంగా చూపబడి ఈ సమాజం చేత చాలా చులకనగా చూడబడి ఎంతో మంచి స్టార్డమ్ ఉన్న వ్యక్తి ఆ కింద స్థాయికి కూడా వెళ్ళిపోయి ఆ అవమానాలు భరించి ఇన్ని సంవత్సరాలు కూడా ఈ యొక్క వాటమిని ఒప్పుకోకుండా ప్రయత్నం చేసి ఈ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 2024 ఎలక్షన్లో ఇలాంటి అద్భుతమైన మెజారిటీని సంపాదించి విజయం సాధించారు. అంటే మీరు ఒకటే గుర్తుంచుకోండి, వాస్తవంగా నెగిటివ్ సైడ్లోకి వెళ్ళిపోయారు. ఆ పార్టీ ప్రజారాజ్యం పార్టీ కలిపేయడం వలన మరలా ఈ పార్టీ అనేది -50 దాటే గ్రోత్లోకి వెళ్ళిపోయింది. ఇంక అస్సలు సంబంధం లేదు. కానీ దాని నుంచి బయటకు వచ్చి నుంచి కూడా తన యొక్క ప్రయత్నాలు చేస్తూనే ఆ ఓర్పు, ఆ సహనం, ఈ యొక్క విమర్శలు ఎదుర్కొంటూ ఈ విధంగా ముందుకు వస్తూ 2024 నాటికి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి చేత ఎంతో గర్వంగా సగౌరవంగా గర్వించబడుతూ ఒక మంచి ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా ఈరోజు మన ముందు అతను నిలబడ్డారు. సో ఒక్కసారి ఎగ్జాంపుల్ చూడండి, ఎన్ని విమర్శలు, ఎన్ని రకాలైన ఇబ్బందులు పడ్డారు. ఎలాంటి స్టార్డమ్, ఒక సినిమా చేస్తే 100 కోట్లు వస్తున్న వ్యక్తి ఈ కింద స్థాయికి వచ్చి ఈ పర్యటన చేసి మరి అదేవిధంగా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత వెంటనే ప్రజల్లోకి వచ్చి తన డబ్బులు ఖర్చు పెట్టి మరి ఎంత చేశారు. మరి నువ్వేం చేస్తున్నావు చెప్పు ఒకసారి. సాధారణంగా చదువుతావు, చిన్న కారణాలకే డైవర్ట్ అయిపోతుంటావు. ఏ చిన్న కారణం వచ్చినా చాలు, అమ్మో నేనేం సాధించలేను, నా వల్ల కాదు. ఏమవుతుంది నీ వల్ల? అసలు నీ వల్ల ఏమవుతుంది చెప్పు. చివరి వరకు పోరాడాలి కదా. నువ్వు నంబర్ 1 కాదు, 906 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 906 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం ఇది ఎందుకు కాదు? నువ్వు అంతే కష్టపడితే, అదే భగీరథ జపం చేస్తే, అంతే దృఢ సంకల్పంతో ముందుకు పోతే నిన్నెవరు ఆపుతారు? సో ఎట్టి పరిస్థితుల్లో నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకొని నువ్వు ఖచ్చితంగా వెనకడుగు వేస్తున్నావు. ఈ దృఢ నిశ్చయంతో ఇప్పుడు సమయం లేదు అన్నారు. మంచి సమయం వచ్చింది. ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యులు మారితే డేట్స్ కూడా ఇస్తారు. మ్యాక్సిమం దగ్గరలోనే ఎగ్జామ్ అయిపోతుంది ఏదైనా ఈ అకాడమిక్ ఇయర్లో. పోన్లే పెరిగిందనుకోండి, అందరికీ పెరిగిన సమయమే ఉపయోగించుకోవాలి. నువ్వు ఇప్పుడు ఏవో ఒక సాకులు చూపి బ్యాక్కి వెళ్ళిపోతున్నావు. సో మీరెప్పుడూ కూడా ఒకటే గుర్తుంచుకోండి, నీ సాకులు నువ్వు చూపి నీ వెనకడుగు నువ్వు వేస్తే, నిన్ను నువ్వు మోసం చేసుకుంటే జీవితంలో నీ అంత దురదృష్టవంతుడు, నీ అంత ఈ అవివేకం ఇంకొకరు ఉండరు. సో అందువలన నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకో. సాధించడం అందరికీ కూడా ఒక రకమైన అవకాశం. విమర్శలను ఎదుర్కోవాలి. నిన్ను విమర్శించిన వాళ్ళకి, నిన్ను చులకన చేసిన వాళ్ళకి, నీకు సాధించడం చేత కాదు, నువ్వు ఒక వేస్ట్ అన్న వాళ్ళకి నీ సమాధానం, నీ విజయం, దాన్ని వదిలేసి నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వెనుకబడి ఉన్నావు. అయితే మరి మన కోర్సులో భాగంగా నేను యూట్యూబ్తో పాటు యాప్లో చేస్తున్నాను. ఈ షెడ్యూల్ చూడండి,
ఈ షెడ్యూల్కి మనకి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఒక షెడ్యూల్ పెట్టాను. ఈ షెడ్యూల్ నీకు కావాలంటే నా యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు ఖచ్చితంగా ఈ షెడ్యూల్ నేను పంపిస్తాను. 9491601342 9491601342 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. ఈ షెడ్యూల్ నేను పంపిస్తాను. ఏంటి సార్ ఈ షెడ్యూల్? మీరు చూసే ఉంటారు. ఈ షెడ్యూల్లో భాగంగా మొత్తం సిలబస్ని 20వ తేదీ నుంచి డేట్ వైజ్గా ఇచ్చేసాను. ఏ రోజు ఎంత చదవాలి, సెప్టెంబర్ 30 వరకు కూడా. ఈరోజు ఏదైతే డేట్ జూలై 20 ఉందో జూలై 20 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇచ్చాను. ఇది ఫస్ట్ షెడ్యూల్. అక్టోబర్ 1 నుంచి ఎగ్జామ్ వరకు మరొక షెడ్యూల్ ఉంటుంది. ఈ మధ్యలో ఏవైతే కరెంట్ ఎకానమీ లైవ్ క్లాసులు డైలీ ఉంటాయి, ఈ క్లాసుల్లో భాగంగా నీకు బిట్ ఎలా చేయాలి, ఎలా ఎగ్జామ్లో నువ్వు ఒత్తిడి గురవుతున్నావు, మెంటర్షిప్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుంది, షెడ్యూల్ క్లియర్గా ఉంటుంది. ఈ షెడ్యూల్ మొత్తాన్ని కూడా నువ్వు ఫాలోఅప్ అయ్యి రోజు లైవ్ క్లాస్కి హాజరయ్యి ఈజీగా నువ్వు ఉద్యోగం సంపాదించుకోవచ్చు. సో ఈ షెడ్యూల్ కావాలంటే నా నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే పంపిస్తాను. ఈ షెడ్యూల్ ఉపయోగించుకుంటే ఒకటి కోర్సులో జాయిన్ అయినా ఉపయోగించుకోవచ్చు, లేదా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇది. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని మీరేం చేస్తారంటే ఏ రోజు ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, ఇవన్నీ కూడా ఈ టాపిక్ వైజు మనకి ఏ సిలబస్ ఉంది మొత్తం పెట్టాను. ఈ సిలబస్ మీరు ఉపయోగించుకొని ఓన్గానైనా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు, లేదా మాలాంటి మెంటర్ మాలాంటి గైడెన్స్ యొక్క ఎనాలిసిస్ కావాలంటే నచ్చితే కోర్సులో జాయిన్ అవుతావు. ఇక్కడ కోర్సులో జాయిన్ అవ్వమని కూడా నేను బలవంతం చేయను. నచ్చితే జాయిన్ అవుతావు, లేకపోతే లేదు. కానీ ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఎంత పోటీలో నువ్వు ఖచ్చితంగా జోన్లో టాప్ 10 టాప్ 20లో ఉండాలంటే ఖచ్చితంగా నేను చెప్తాను స్మార్ట్ ప్లాన్ ఉండాలి. 24 గంటల 16 గంటలు నేను చదివేస్తాను అనుకున్న హార్డ్ వర్క్ చేస్తే సరిపోయే రోజులు లేవు. ఇప్పుడు స్మార్ట్గా చదవాలి. చదివిన దాంట్లో ఎటువంటి బిట్స్ ఎలా ఇస్తున్నాడు, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా ఏ విధంగా మనం ప్రిపరేషన్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్యాటర్న్లో ఉన్నాయి కనుక దీని అనాలిసిస్ రూపంలో నువ్వు వెళ్ళాలి. అలాగే ఎగ్జామ్ వరకు కూడా కరెంట్ యాడెడ్ ఏదైతే ఉందో ఈ కరెంట్ యాడెడ్ని కూడా నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఎకానమీ కొత్త బడ్జెట్లు వస్తున్నాయి, కొత్త సర్వేలు వస్తున్నాయి. కరెంట్ ఎకానమీ ఎగ్జామ్ వరకు చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఎగ్జామ్ ముందు వరకు కూడా నువ్వు చూడాలి. ఎందుకంటే మన గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఎగ్జామ్ ముందు వరకు ఉన్న కరెంట్ అఫైర్నే ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో వాల్యూ యాడెడ్ పాలిటీ కానివ్వండి, ఏపీఎస్టీ వాల్యూ యాడెడ్ కూడా చూడాలి. సో ఎంత పోటీలో విస్తృతంగా నువ్వు స్మార్ట్గా ఏ విధంగా చదివితే ఈజీగా ఉద్యోగం సాధిస్తావో ఒక ప్రణాళిక వేశాను. ఈ ప్రణాళిక పక్కన పెట్టుకోండి. నీకు నచ్చితే ఓన్గా చదువుకోండి, లేదంటే మీరు ఖచ్చితంగా మన యాప్లో మీరు ఫాలో అయితే ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాం. మరి ఒకటే నేను చెప్తున్నానండి, ఉన్న సమయాన్ని వేస్ట్ చేయకండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో అందరికీ సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అందరికీ సంబంధించిన కోసం ఆలోచించొద్దు. మీ ప్రయాణం మీరు మొదలు పెట్టండి. మీ ప్రయాణంలో భాగంగా మీరు ఇంకా ఏం చదవాలి, ఇంకా ఉన్నదానిలో నీకు ఏ టాపిక్స్ డౌట్స్ ఉన్నాయి వాటిని ఎక్కువగా చదువుకుంటూ ఇంకా ఈ యొక్క ఎంసీక్యూలు ప్రాక్టీస్ చేస్తూ డైలీ ఒక అప్రోచ్లో మీరు ప్రిపరేషన్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు డైలీ 1 or 2 యూట్యూబ్లో వీడియోలు క్లాసులు కూడా నేను అప్లోడ్ చేస్తాను. వాటిని ఫాలో అవుతూ మన యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఎగ్జామ్ ముందు వరకు కూడా నా యొక్క గైడెన్స్ మెంటర్షిప్ ఉచితంగానే నేను యూట్యూబ్ ద్వారా అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్నయ్య ఆర్ఎస్ రెడ్డి.